హాయ్! హలో గాయ్స్! నేను ఈరోజు మా అద్వికకి పెట్టే ఫుడ్ ఏంటంటే మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసా. అదేంటో చూసేద్దాం రండి. నేను ఇది దానికి 6 మంత్స్ బేబీ నుంచి అయితే పెట్టడం స్టార్ట్ చేశా. అప్పటినుంచి దాని వెయిట్ అది బాగా గెయిన్ అయ్యి బావుంటుంది బేబీ చక్కగా. చూసేద్దాం రండి ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే రైస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే హాఫ్ గ్లాస్‌తో పల్లీలు తీసుకొని వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత నేనైతే కందిపప్పు అండ్ పెసరపప్పు 2 కలిపి అయితే ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నా. ఇవి కూడా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే బాదం, కాజు అండ్ పిస్తా ఈ 3 కూడా రోస్ట్ చేసి వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు శనగపప్పు ఇది కూడా ఒక చిన్న బౌల్‌తో కొంచెం తీసుకుంటే సరిపోతుంది. రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు. మెయిన్ మనందరికీ హెల్తీ ఫుడ్‌లో మెయిన్ ఉండాల్సింది నువ్వులే గదా! వీటిని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నా. ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్‌గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా బాగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి. దీన్ని కూడా మనం వేపుకుంటే బావుంటుంది. అంటే స్టోర్ చేసుకుంటాం కదా మనం. అది ఎక్కువ పాడవకుండా ఉంటుంది ఇవన్నీ రోస్ట్ చేస్తే. నెక్స్ట్ మొత్తం అన్నీ కలిపైతే ఒక పెద్ద గిన్నెలో అయితే మిక్స్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని చల్లార్చాలి. అంటే చల్లారడం అంటే మరీ చల్లగా అయిపోకుండా మనం పట్టుకుంటే కొంచెం వేడి తెలిసేటట్లు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం అలా ఉన్నప్పుడే మిక్సీ వేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. వీటిలోనే రాగిపిండి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీ ఏసిన తర్వాత ఈ పౌడర్ వచ్చిన తర్వాత అందులో అయితే రాగి పౌడర్ అయితే కలుపుకుంటే బావుంటుంది మొత్తం మిక్స్ అయ్యేటట్లు. నెక్స్ట్ నేను చూపిస్తున్నాగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చిన్న పిల్లలంటే కొంచెం 6-10 మంత్స్ లోపు పిల్లలైతే కొంచెం జల్లెడ పెట్టుకోవాలి. మాధవికి 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి నేనైతే జల్లెడ పట్టట్లేదండి. నేను డైరెక్ట్‌గా అయితే ఇలానే పెట్టేస్తున్నా. సో, మీరు మీ పిల్లలు ఎలా తింటారో అలా పెట్టండి. నేను దీనికి రైస్ కూడా పెడుతూ ఉంటాను. సో, రైస్ తిన్నప్పుడు ఇది పెడుతూ ఉంటాను. ఫైనల్లీ ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మరి. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న ఆ స్పూన్‌తో అయితే 2 స్పూన్లు పౌడర్ వేసుకున్నా. వేసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని చిన్న గ్లాసులు ఉంటాయి కదా! వాటితో అవి మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ వాటర్ వేసైతే అది మిక్స్ అయ్యేసరికి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి దాని మీద ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం బబుల్స్ వచ్చేటట్లుగా మరిగిన తర్వాత మనం తయారు చేసిన మిక్స్‌ని అయితే మొత్తం అందులో వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం ఉడికేటప్పుడు పైకి తూలుతూ ఉంటుంది. సో, అందుకని కొంచెం సిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాగా ఆ విధంగా అయితే కలుపుకోవాలి. అంటే ఇది మనకి ఎలా ప్రిపేర్ అయిందని తెలిసేలా ఉండాలంటే ఇలా పైకి తేల్చి వేస్తే అలా దారలా కాకుండా మొత్తం కలుపుకొని దగ్గరికి అయ్యేటట్లు ఉండి ఇలా పైకి తీసి చూస్తే స్పూన్‌తో అలా ముద్దలా పడాలి. సో, అలా ముద్దలా వచ్చిందంటే మన పిల్లలు తినడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని అర్థం. సో, పిల్లలకి అలా పెడితే సరిపోతుంది మనం. మా అద్వికైతే ఇదే నేను ఎక్కువగా పెడతాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిల్లలకైతే చల్లార్చుకొని పెట్టేసుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద ఛానల్ ప్లీజ్. అన్నట్టు మీతో చెప్పడం మర్చిపోయా. ఇది నాకు మా చిన్నత్తయ్య నేర్పించిన రెసిపీ.